ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన బైబిల్ పఠనం కొరకై వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం చదువుతానండి. 12, 13 చదువుతాను. ఆయన ఆ మాటలు విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి. ఈ వాక్య భాగంలో మనం చూసేదంటే మీరు వెళ్ళి నేర్చుకొనుడి. ఆయన ఒక ఆజ్ఞ ఇస్తుంటున్నాడు. మీరు వెళ్ళండి అంటున్నాడు. వెళ్ళి నేర్చుకోండి. కాబట్టి ఈ ఆజ్ఞ వెళ్ళి నేర్చుకుని మీరు వెళ్ళి అనేటువంటి కార్యం ఏంటి నేర్చుకోవాలంటున్నాడంటే, నేను ఎందుకు వచ్చాను అనేటువంటి కార్యం గురించి అక్కడ చూసినట్లయితే మరి సుంకరులు పాపులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పరిచయులు చూసి చాలా సనుక్కున్నారు. ఏంటి పాపులతో కూడా యేసు ప్రభు మరి భోజనం చేస్తుంటున్నాడే అని. అప్పుడు ఆయన ఏం చెప్పినాడు, పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులు నేను పిలువ రాలేదు. కాబట్టి కనికరం చూపించడానికి నేను వచ్చాను, కానీ బలిగా కావాలని మిమ్మల్ని బలిగా చేయాలంటే విషయం కాదు. కాబట్టి ఈ వాక్య భాగము చెప్పబడింటుంది ముందు ప్రవచనంగా. కాబట్టి దీన్ని నేర్చుకుని అంటాడు. గోయి లర్న్. కాబట్టి వెళ్ళి నేర్చుకునుడి. ఏంటిది? ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటి అనేటువంటి దాన్ని నేర్చుకునుడి అనేటువంటి మొట్టమొదటిగా ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అనేటువంటిది. ఇంకొక భాగంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము మరి 10వ వచనంలో గమనించినట్లయితే ఏమంటున్నాడు? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చిన వాక్యం కదా. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన. కాబట్టి యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే యేసు ప్రభు మనుష్య కుమారుడుగా మనుషుల మధ్యలో సంచరించి ఆ దినాల్లో మరి ఎందుకు వచ్చినానని చెప్తుంటున్నాడు? నేను నశించిన దాన్ని వెతికి రక్షిస్తాను. కాబట్టి ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు, మంచివారికి వైద్యుడు, అయితే రోగులకు వైద్యుడు. అదేవిధంగా పాప రోగముతో ఉండే వారిని మరి రక్షించడానికి కొరకే నేను వచ్చినాను అనేటువంటి కార్యం కదా. కాబట్టి ఇక్కడ 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, పాపి అని మన హృదయాల్లో ఎవరైతే ఒప్పుకుంటారో వారి దగ్గరికి ఆయన వచ్చేట్టున్నాడు. చూడండి, మరి అదే లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటాడు ఇక్కడ? సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుము. ఏంటిది? పాపినైన నన్ను కరుణించుము. అది కాబట్టి ఇటువంటి వారి కొరకే నేను వచ్చినాను. కాబట్టి ఆ సుంకరి ఆ విధంగా చేసినప్పుడు దేవుడు అతన్ని కరుణించి అతని మరి నీతివంతుడిగా తీర్చినాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రేమ సోదరి, మీరు వెళ్ళి నేర్చుకున్నట్టు ఏంటి నేర్చుకోవాలా? మరి ఆయన ఎందుకొరకు వచ్చినాడంటే పాపల కొరకు వచ్చినాడు అనేటువంటి కార్యాన్ని మీరు నేర్చుకోండి. కాబట్టి మీరు వెళ్ళి పాపల కొరకు ఈ కార్యాన్ని మీరు ప్రకటించండి అనేట్టు చెప్తారు. రెండవది మనం గమనిస్తుంటున్నాము. చూడండి, 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయము మరి 28వ వచనం ఏమంటాడు ఇక్కడ? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు ఏం చేశాడు? వాడు పోను అని ఉత్తరం ఇచ్చినాడు. నేను పోను అన్నాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అయితే అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా నేను పోదును అని చెప్పాను, కానీ పోనేలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడు అడిచినాడు. కాబట్టి వారు మొదటివాడే అనేది. కాబట్టి మొదటివాడే. ఎట్లాగా మొదటివాడంటే చూసినట్లయితే మరి నేను పోను అని మొట్టమొదటి చెప్పినా కూడాను మనస్సు మార్చుకున్నాడు. అది ముఖ్యమైనది. కాబట్టి మన యొక్క జీవితంలో మరి మనస్సు మార్చుకుంటా లేక మారు మనసు అనేటువంటిది యేసు ప్రభు చాలా
విశ్వసించేవాడుగా, చాలా మరి ఆయన మరి ప్రోత్సాహపరిచేవాడుగా, ఆశీర్వదించేవాడు ఉంటున్నాడు. ఏం చేయాల? ఇక్కడ తండ్రి చెప్పినట్టు మాటను పెద్ద కుమారుడు నేను పోను అని మొట్టమొదటి చెప్పి దాని తర్వాత మనసు మార్చు. అంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చే విషయంలో కొన్నిసార్లు మనము మరి పోకుండా ఒక రకమైన తిరుగుబాటు చేసినట్లు మన జీవితాలు ఉంటాం. అయితే ఆ వాక్యం మన హృదయంలో పనిచేసినప్పుడు తిరిగి మనం ఆలోచన చేసుకొని మారు మనసు పొంది మరి ఆ కార్యం చేసేదానికి వెళ్తాం. కాబట్టి ఇటువంటిదే దేవుడు కోరేది. పోతాను అని చెప్పి పోకుండా మరి మోసం చేసేటటువంటి వాళ్ళకంటే పోను అని చెప్పేసేసి దాని తర్వాత మారు మనసు పొంది చేసాడు. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చుట అనేటువంటిది, కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చుట అనేటువంటి చాలా ప్రాముఖ్యం. కాబట్టి మీకేమి తోచున్నది మీరు కూడా అట్లాగా చేయండి అంటాడు. కాబట్టి అది కొరక ఏమంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనకు గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు? 21వ వచనంలో, ప్రభువా ప్రభువా నేను నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలిచేటువంటి అంటే మాట మాత్రమే ఆయన పిలుస్తూ, నామమాత్రమే ఆయన పిలుస్తూ, నామకార్థంగా ఆయన గౌరవిస్తూ ఆయన మాటలకు ఏమీ లోబడకుండా జీవించే జీవితము ఆయన కోరడు. కాబట్టి ఇక్కడ ఏమవసరము? క్రియలు అవసరము. కాబట్టి రెండవదిగా మీరు వెళ్ళి తెలుసుకున్నది అనేటువంటి కార్యం చూసినట్లయితే ఏముంటుంది అక్కడ? మరి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినవాడు. కాబట్టి తండ్రి యొక్క చిత్తం నెరవేర్చట అంటే ఏంటంటే ఆయన్ను మరి పేరు కలిగి పిలిచే నామకార్థంగా కలిగి ఉండేటువంటిది కాకుండా ఆయన క్రియలు మనం చేసేదాని కొరకు ఆయన మనం పంపించినట్టు ఉద్దేశాన్ని మనం నెరవేర్చుట అనేటువంటి కార్యము చాలా ప్రాముఖ్యమైనది. అట్లాగే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 7వ వచనము, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచున్నాడని తన శిష్యులకు తెలియజేయుడి. త్వరగా వెళ్ళి, గో ఈ ఫాస్ట్ కదా. చూసినట్లయితే మీరు వెళ్ళుడి, ఇది కూడా ఒక ఆజ్ఞ. ఏంటి ఇక్కడ? మీరు త్వరగా వెళ్ళి ఏం చేయాలా? మృతుల్లో నుంచి లేచినాడు అంటే ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పండి. మూడవ ఆజ్ఞ ఏంటంటే ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పండి. ఇది ఈ సందర్భంలో మనం చూస్తున్నాము. మరి యేసు ప్రభు పునరుత్థానమైన దినం, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం దినం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు సమాధి దగ్గరికి పోయింది. సమాధి దగ్గర పోయినప్పుడు ఇదిగో మరి ఆ యొక్క రాయి పొరలించి ఉండి మరి అక్కడ దేవదూత దిగి వచ్చి పరలోకం ఉండి రాయి పొరలించి సమాధి అక్కడ మరి ఎవరుంటున్నారు? తెల్లని వస్త్రములు కలిగినటువంటి యొక్క స్వరూపం, దేవదూత స్వరూపాన్ని ఆమె చూసేది. అది భయపడినప్పుడు భయపడకము అని చెప్తున్నాడు. భయపడకము అని చెప్పి ఏం చెప్తానంటే మరి మీరు వెదకనటువంటి యేసు ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు ఆయన లేచి ఉంటున్నాడు అనే వర్తమానం దూత ద్వారా మగ్దలేని మరియకు. ఈ మగ్దలేని మరియప్పుడు మరి అక్కడ చూసినట్లయితే త్వరగా వెళ్ళి అనేటువంటి. కాబట్టి ఆయన పునరుత్థానం గురించి త్వరగా వెళ్ళి మనం ప్రకటించాలి. కాబట్టి మనం ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా ఆయన పునరుత్థానాన్ని ప్రకటించవలసి అనుకుంటున్నాం. కాబట్టి మీరు వెళ్ళి ఆయన పునరుత్థానాన్ని ప్రకటించుడి. మీరు వెళ్ళి ఆయన చిత్త ప్రకారం కార్యం జరిగించుడి. మీరు వెళ్ళి పాపలను రక్షించటకైనటువంటి స్వార్థ ప్రకటించుడి. కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం చూస్తుంటున్నాం అన్నమాట. అట్లాగే మనము మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 10-11 వచనాల్లో మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 31-32 వచనాలు. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్తున్నాడు. యేసు ప్రభు లేచినాడు. కాబట్టి మనం చూసినట్లు మీరు వెళ్ళి త్వరగా ప్రకటించుడి. ఏంటి? ఆయన పునరుత్థానము, ఆయన పునరుత్థానుడు అంటున్నాడు అనేటువంటి. సో విట్నెసింగ్ హిస్ ఎ రిజరక్షన్. ప్రభు యొక్క పునరుత్థానాన్ని మనము సాక్ష్యం చెప్పటం అనేటువంటి కార్యం.
ఇక్కడ పేతురు అదే మాట చెప్తుంటున్నాడు. మరి అక్కడ పెంతెకోస్తు దినమున ఏం చెప్తాడంటే ఆయన చనిపోయి మరి ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన తిరిగి లేచిన వాడు కాబట్టి దానికి మేము సాక్షులం అంటున్నాడు. ప్రియమైన సోదర సోదరి, నువ్వు నేను విశ్వసించినట్టు మనము ఆయనకు సాక్షులమైంటున్నాము. ఎందుకంటే ఆయన పునరుత్థానుడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఇప్పటికి కూడా ఆయన జీవించే దేవుడు, ఎల్లప్పుడూ జీవించే దేవుడు అనేటువంటి కార్యానికి ఎవరు చెప్పాలా? మీరు వెళ్ళి త్వరగా. కాబట్టి పునరుత్థానుడైన దేవుని గురించి మనం సాక్ష్యం చెప్పవలసిన అనుకుంటున్నాము అనేటి కార్యము చెప్తుంటున్నాడు. అట్లాగే లూకాసు వార్తలో, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటామంటే 37వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30 వచనం నుంచి చెబుతాను. 37వ వచనంలో వాడు చెప్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయం. నీవు వెళ్ళి అలాగూ చేయమని చెప్పాను. ఏమిటిది? ఈ సందర్భం ఏంటంటే దాన్ని మనం చూసుకుందాం. నీవు వెళ్ళి అలాగూ చేయము అన్నట్టు ఆజ్ఞ చెప్తున్నాడు. ఇక్కడ ఏమైందంటే ఒకడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి నా యొక్క మరి చూసినట్లయితే పొరుగువాడు ఎవడు అనేటువంటి కార్యాన్ని అడిగినాడు కదా. నాకు పొరుగువాడు ఎవడు అనేటువంటి. అప్పుడు యేసు ప్రభువుకు ఉపమానం చెప్పినాడు. ఏంటి ఉపమానం అంటే, ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు పోతుంటున్నాడు. ఆయన పోయే మార్గంలో అడవిలో దొంగలు పడి ఆయన కొట్టి ఏం చేశారు, ఆయన వస్త్రములు కూడా లాగి కొర ప్రాణంతో వదిలిపెట్టుకున్నారు, త్రోవ పక్క పడిపోయాడు. ఆ సమయంలో యాజకుడు ఒకడు వచ్చాడు. ఆ మార్గం కూడా ప్రయాణం చేస్తూ యాజకుడు అంటే దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపన చేసి ధూపం వేసేటటువంటి వాడు యాజకుడు వచ్చినాడు. అయితే అతన్ని చూసి మరి తన ఏం మాట్లాడకుండా తనతో తను వెళ్ళిపోయాడు. అట్లాగే దాని తర్వాత కొంచెంసేపు లేవీయుడు ఒకడు వచ్చాడు. లేవీయుడు ఒకడు ఎవరంటే, లేవీయుడు ఏం చేస్తాడు, దేవుని మందిరంలో అక్కడ ఉండేటువంటి వస్తువులన్నీ కూడా మరి శుభ్రపరిచేవాడు, సిద్ధపరిచేవాడు, మందిరాన్ని శుభ్రపరిచేవాడు, మందిరంలో ఉండేటువంటి పనులు చేసేటువంటి వాడు, దేవుని కార్యములు చేసేటువంటి వాడు. ఇతను కూడా వచ్చాడు, చూశాడు, సరే మనకెందుకులే అనిపోయినాడు. అయితే దాని తర్వాత సమరయుడు కూడా వచ్చాడు. సమరయుడు అని చెప్పేటప్పుడు ఇక్కడ మరి ఒక దేవుని ఎరుగని వాడు అని కూడా చెప్పచ్చు, లేకపోతే మరి అన్యుడు అని చెప్పచ్చు. అన్యుడు వచ్చి అతను పోతూ వచ్చి చూసినప్పుడు ఈ యొక్క మనుషులు ఇక్కడ పడినట్టు చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి వాహనం మీద ఎక్కించుకొని, చూడండి ఎంత ప్రయాసపడుచుంటున్నాడో, ఒక పూట కొల్లవాని దగ్గర తీసుకుపోయి అక్కడ నుంచి నీవు ఇతన్ని పరామర్శించు, ఇప్పటికి ఇదిగో నీకు ఈ ఖర్చుకు నేను ఇస్తున్నాను, వచ్చేటప్పుడు నేను తిరిగి వస్తాను, నీకు తిరిగి మరి ఏమి ఇవ్వాలో దాన్ని ఇస్తాను. కాబట్టి యేసు ప్రభు దీని యొక్క అంతరార్థాన్ని ఏం చెప్తానంటే, ఎవరు నీకు మరి పొరుగువాడు అంటే, ఇప్పుడు అతను చెప్తాడు అతని మీద జాలిపడినవాడే. ఈ ముగ్గురులో ఎవరు? యాజకుడు కాదు, లేవీయుడు కాదు, సమరయుడు మాత్రమే జాలిపడినాడు. కాబట్టి నీవు కూడా అట్లా చేయవు. అంటే ఏంటి? నీ మీద జాలిపడేవాడు, నిన్ను ప్రేమించేవాడు అటువంటి. కాబట్టి మన యొక్క సహోదరులను మనం ప్రేమించవలసి అనుకుంటున్నాం, మన పొరుగువారిని మనం ప్రేమించవలసి అనుకుంటాం, అప్పుడే మన పొరుగువారు కదా. కాబట్టి ఏమంటాడంటే, అతని మీద జాలిపడినవాడు అయినప్పుడు నీవు కూడా అట్లా చెయ్యి. కాబట్టి మనం అట్లా చేయవలసి అనుకుంటాం. ఎట్లా చేయవలసి అనుకుంటాము? మనం సహోదరులను ప్రేమించవలసిన అనుకుంటున్నాం. కాబట్టి ఆ యొక్క కొర ప్రాణంతో ఉన్నవాడిని ప్రేమించినాడు. అందుకొరకు ఏమంటాడంటే, మొదటి యోహాను పత్రికలో కూడా దీని గురించి ఏం చెప్తుంటున్నాడు? మరి 2వ అధ్యాయం 10-11 వచనాల్లో గమనిస్తుంటున్నాము. మరి తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, వాడు అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు, చీకటి అతని కనులకు గుడితనము కలుగజేసెను. కాబట్టి సహోదరుని ప్రేమించువాడు. కాబట్టి మనము మన యొక్క సహోదరులను ప్రేమించవలసి అనుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ మనం పంచవలసిన అనుకుంటున్నాము. కాబట్టి షేర్ ఇట్. సహోదరుని ప్రేమించుట, సహోదర ఐక్యత, సహోదర ప్రేమ, ఇతరులను ప్రేమించుట అనేటువంటి కార్యము మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ అంటున్నాడు, ప్రేమ లేనివాడు దేవుడు చూసినవాడు కాదంటున్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఈ ప్రేమను మరి పంచమని చెప్తుంటున్నాడు అనమాట. అది ఇక్కడ ఉండేటి కారణం. మీరు కూడా వెళ్ళి నీవు అట్లాగే చేయంటే నీవు కూడా అట్లాంటి ఉపకారమైనటువంటి కార్యాలు, ఇతరుల కార్యముల గురించినటువంటి మరి అవసరత తీర్చేవానిగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని మనకి చెప్పు.
అట్లాగే మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం చెప్తున్నాడు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆమె లేదు ప్రభువా అనను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధము, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పు. నీవు వెళ్ళి ఇక పాపము చేయకము. ఇక్కడ ఏం చూస్తున్నాము, ఒక విచారం చేసేట ఒక స్త్రీని పట్టుకొని వచ్చి వాళ్ళు యూదులంతా ఏం చేశారంటే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి కదా ప్రభా, మరి ఇవన్నీ ఏం చేయమంటావు అని. అప్పుడు ఆయన మరి వాళ్ళు అడుగుతాడు, తిరిగి అడుగుతాడు ఏం చేయమంటావు అని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే మరి తన తల పైకెత్తి అక్కడ కూర్చొని ఉన్నాడు యేసు ప్రభు. తల పైకెత్తి మీలో పాపం లేనివాడు మొట్టమొదటి మీద రాయి వేయన్నాడు. మీలో పాపం లేనివాడు మీద రాయి వేయడు అని తన కిందికి వచ్చి కింద ఏదో రాస్తూ ఉంటున్నాడు. అందరూ ఏం చేశారంటే ఆయన ఏం చేస్తున్నాడు చూసినారు, మరి దాంట్లో ఏముంది తెలియదు. అయితే ఆ వాక్యము ఏముంటుంది అక్కడ, అనేకంగా నీలో పాపం లేదా, నీలో ఈ పాపం ఉంది కదా అని వాళ్ళ పాపాలు వాళ్ళకి హెచ్చరించబడి. అందుకొరకు ఏమంటారంటే ప్రతి ఒక్కడు కూడా మనస్సాక్షి చేత గద్దించబడిన వాడై వెళ్ళిపోయాడు. మనస్సాక్షి చేత గద్దించబడిన వాడై వెళ్ళిపోయాడు. అయ్యో నీకు నాలో పాపం నేను పోతాను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక్కటి నిలబడి ఏమ్మా ఎవరి మీద రాళ్ళు వేయలేదా అంటే లేదు. అయితే నేను కూడా మరి నిన్ను క్షమిస్తున్నాను కాబట్టి ఇక వెళ్ళి పాపము చేయకము, తిరిగి పాపము చేయకము. కాబట్టి ఒక్కసారి క్షమించబడిన తర్వాత తిరిగి పాపం చేయటం అనేటువంటిది చాలా మరి చూసినట్టయితే భయంకరమైన కార్యం ఉంటుంది. అందుకొరకు ఏమంటాడంటే పేతురు, ఒక్కసారి వెలిగించబడిన తర్వాత తిరిగి మనం ఆ యొక్క మరి పాపంలోనికి వెళ్ళినట్లయితే మనం పరిశుద్ధాత్మని దుఃఖపరిచాలనుకుంటున్నాం. అయితే పేతురు ఏమంటాడంటే కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత వీరికి. అట్లాగా నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉండటే మేలు అంటారు. కాబట్టి ఒకసారి తెలుసుకున్న తర్వాత వెనక్కి పోయేటువంటి వారు ఎట్లా ఉంటే తన కుక్క తన వాంతిని ఎట్లాగా తీసుకున్నారు అంటే అంత హేయమైనటువంటిది. తిరిగిపోయి పంది బురదలో పడినట్లు కదా, పందిని ఎంత కడిగినా కూడా తిరిగిపోయి బురదలో పడుతుంది. అట్లాగే హేయమైనటువంటి కార్యాలు ఉంటాయి తిరిగి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు వెళ్ళి మరి ఇక పాపం చేయమంటావు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన మీరు వెళ్ళి అనేటువంటి కార్యం, మీరు వెళ్ళి ఏం చేయాలా, రక్షణ వార్తను ప్రకటించండి. మీరు వెళ్ళి ఆయన యొక్క పునరుత్థానికి సాక్ష్యం ఉండాలి. మీరు వెళ్ళి ఆయన యొక్క మరి పునరుత్థానికి సాక్ష్యం ఉండాలా. మీరు వెళ్ళి ఆయన చిత్తమును మరి నెరవేర్చేవారు ఉండారా. మీరు వెళ్ళి మరి సహోదరుని ప్రేమించేవారు ఉండారు. మీరు వెళ్ళి తిరిగి పాపం చేయకుండా ఉండేవారు ఉన్నారు. ఆ విధంగా మనము మరి ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక.